టీవీ45 స్వాగతం. నేను రాకేష్. ఈరోజు మనతో పాటు వీసీకే పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జిల్కర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. మరి దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలకు సంబంధించినటువంటి సమరశంఖం పూరిస్తా ఉన్నారు అన్ని పార్టీల వాళ్ళు. మరి దేశంలో మళ్ళీ మూడోసారి అధికారంలోకి మేమే వస్తామని చెప్పేసి నరేంద్ర మోడీ అంటున్నాడు. అయితే రాహుల్ గాంధీ ఇంతకు ముందు చేసినటువంటి యాత్ర జోడో యాత్ర సక్సెస్ అయింది. ఇప్పుడు న్యాయ జోడో యాత్ర కూడా ఆయన చేస్తా ఉన్నాడు. దీంతో గ్రాఫ్ పెరుగుతుంది, మేమే అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ అంటుంది. మరి కాంగ్రెస్ బీజేపీలే కాకుండా ప్రాంతీయ పార్టీలు గెలవాలని చెప్పేసి చాలా రాజకీయ పార్టీలు మాట్లాడుతూ ఉన్నాయి. బీజేపీ పార్టీ మూడోసారి అధికారంలోకి వస్తుందంటే అది ఏ రకంగా అర్థం చేసుకోవచ్చు? మరి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ గ్రాఫ్ ఎలా ఉంది, బీజేపీ రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి, మరి రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ ఏ విధంగా ఇక్కడ గెలిచేటువంటి ప్రయత్నం చేస్తుంది ఏంది అనే విషయాల మీద అన్న మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. అన్న వెల్కమ్ టు టీవీ45 అన్న. బాగున్నారు అన్న? ఫైన్ రాకేష్. మీరు చూసిరు కావచ్చు, మొన్న 3 రోజుల క్రితం నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ ఈసారి 400 పైన సీట్లు గెలుస్తాము, బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తా అని చెప్పారు. నిజంగానే బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయన్న? బీజేపీ రామాలయం నిర్మాణం పూర్తి చేసుకొని దాన్ని ప్రారంభించిన తర్వాత దేశవ్యాప్తంగా ఒక అనుకూలమైన వాతావరణం ఏర్పడ్డది అని బీజేపీ అనుకుంటుంది. చాలా సంవత్సరాలుగా అయోధ్యలో రామాలయం అన్న నినాదాన్ని ముందు పెట్టి దేశాన్ని మతాల వారీగా పోలరైజ్ చేసుకుంటూ వచ్చింది బీజేపీ. అధికారంలో ఉండాలి అంటే రామాలయ నిర్మాణాన్ని సాగదీస్తూ రావాలి అనేది వాళ్ళ ప్రధానమైన ఎజెండాగా ఉండే. ఓకే. ఎందుకంటే 92లో డిసెంబర్ 6వ తారీఖు నాడు విధ్వంసం జరిగిన తర్వాత, బాబ్రీ మసీద్ విధ్వంసం జరిగిన తర్వాత ఆ ఉద్యమాన్ని అనేక దఫలుగా వాయిదా వేస్తూ వచ్చారు. అంటే ఒక ఎమోషనల్ పాయింట్గా, హిందూ ముస్లిం పోలరైజేషన్ పాయింట్గా అయోధ్యను చూపిస్తూ వచ్చారు. వాజ్పేయి గారు 9 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు, అప్పుడు సాధ్యం కాలేదు. ఇప్పుడు నరేంద్ర మోడీ మొదటిసారి అధికారంలోకి వచ్చిండు. ఆయన తన అధికారాన్ని ఉపయోగించి న్యాయ వ్యవస్థని ప్రభావితం చేసి, అదే సమయంలో ముస్లిం కమ్యూనిటీలో భయభ్రాంతులని కల్పించి, ముస్లిం సమాజమే వాళ్ళు ఈ ఇష్యూని ఇంతటితో వదిలేద్దామని, మాకు ఆ బాబ్రీ మసీదు మీద ఉన్న యాజమాన్య హక్కుల్ని వదులుకుంటూ ఉన్నాము అని వాళ్ళ చేతినే చెప్పించారు. వాస్తవానికి ఆ కేసు గెలిచింది విహెచ్పి చేసిన ఆర్గ్యుమెంటులో మెరిట్ ఉండడం వల్ల గెలవలే, ముస్లింలు రాజీ పడడం వల్ల గెలిచారు వాళ్ళ కేసు. ఓకే. తద్వారా ఏమైందనంటే నరేంద్ర మోడీ హయాంలోనే రామాలయం అనేది ప్రారంభమైంది, అయోధ్య వివాదం పరిష్కారమైంది. కాబట్టి నరేంద్ర మోడీ మా యాస్పిరేషన్ని కంప్లీట్ చేశాడు అని హిందువులని భావించే వాళ్ళు ఓట్లు వేస్తారు అనే నమ్మకంతో వాళ్ళు ఉన్నారు. అంటే నిజానికి మోడీకి సంబంధించిన విషయంలో రామాలయం అనేది ఇంకా నిర్మాణం కాలేదు, అది కేవలం వివాదం ఉన్నది. ఇప్పుడు నేనేమంటున్నానంటే మాకు చాలా పాజిటివ్గా ఉపయోగపడుతుంది అని నరేంద్ర మోడీ అంటున్నాడు. ఆ పాజిటివిటీ యొక్క రేట్ని శంకరాచార్యులు దెబ్బకొట్టారు. శంకరాచార్యులు, 4 శంకరాచార్యులు ఈయనకు అర్హత లేదు. ఒకటి, ఎందుకు అర్హత లేదు? ఒక రీజన్, ఆయన భార్యను వదిలేశాడు. 2, ఆయన శూద్రుడు, అంటే ది సోకాల్డ్ నేను ఓబీసీని అని ఆయన ప్రకటించుకున్నాడు. కాబట్టి ఆయన రాముడి విగ్రహాన్ని తాకడం నేను చూడలేను అన్నాడు ఒక శంకరాచార్య. సో అందువల్ల ఆయన మన క్షత్రియుడు కాదు, బ్రాహ్మణుడు కాదు, ఆయన ఒక బీసీ కులస్థుడు అనే విషయాన్ని అగ్రకులాలకి తెలిసేటట్టుగా చేశారు శంకరాచార్యులు. రెండోది ఏంటంటే ఎన్నికల ప్రయోజనాల కోసమే హడావుడిగా రామాలయాన్ని ప్రారంభిస్తున్నారు తప్ప ఇప్పుడు చేయాల్సిన అవసరం లేదు అనేది శంకరాచార్యులు 4 చేసిన అభ్యంతరం. యాక్చువల్గా ఇది మూడాల సమయం, మనకి శుభ గడియలు, మూడాలు ఇట్లాంటివి ఉంటాయి కదా. ఈ టైంలో ఎవరు కూడా శుభకార్యాలు పెట్టుకోరు, ముఖ్యంగా ఆలయ ప్రారంభోత్సవాలు అనేటివి పెట్టుకోరు, లేదా విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు అనేటివి పెట్టుకోరు. కానీ నరేంద్ర మోడీ ఆదేశించాడు కాబట్టి కాశీలో ఉన్న ఒక పండితుడు 22వ తారీఖు నాడు ఒక కార్యక్రమాన్ని
శుభముహూర్తం అని చెప్పి పెట్టాడు. మీరు ఎలా పెట్టారని వీళ్ళు అడిగితే, అంటే ఈ శంకరాచార్యుల వారు అడిగితే ఆయన చెప్పింది ఏంటంటే, నరేంద్ర మోడీ గారు చెప్పారు కాబట్టి నేను ఆ డేట్ ఫిక్స్ చేశాను. అంటే దాని అర్థం ఏంటి? మోడీ రాజకీయ ప్రయోజనాల కోసం గుడిని ప్రారంభించాడు అన్న సత్యాన్ని ఈ దేశ ప్రజలకి ఈ శంకరాచార్యులు అర్థం చేయించారు. దానివల్ల ఏమైందనంటే అది ఈ దేశానికి అరిష్టాన్ని కలిగించవచ్చు అని ఒక అనుమానాన్ని, భయాన్ని ప్రజల్లోకి వెళ్ళిపోయి అది ప్రజలకు కలిగించారు. ఓకే, నేనేమంటున్నానంటే ప్రతి ధర్మ సందేహానికి ఒక రెఫరెన్స్గా శంకరాచార్యుల్ని వీళ్ళు ముందుకు తీసుకొస్తారు. కానీ అదే శంకరాచార్యులు ఇది సరి అయిన సమయం కాదు అని అంటే వాళ్ళ మీద దుమ్మెట్టిపోశారు. వీళ్ళు హిందూ మతానికి పట్టిన ఒక పెద్ద చీడ పురుగులని ఇంకా రకరకాలైన రూపాల్లో విమర్శించారు. ఏకంగా మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి డీజీపీగా పనిచేసినటువంటి అరవిందరావు ఆంధ్రజ్యోతిలో ఏకంగా ఒక వ్యాసమే రాశాడు. ఆ 4 పీఠాధిపతుల్ని అవమానిస్తూ తీవ్రంగా విమర్శిస్తూ ఆయన ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్తలాగా ఆయన రాశాడు. నాకు అప్పుడప్పుడు అనుమానం వేస్తుంది, ఇలాంటి కరుడుగట్టిన కులోన్మాది మతోన్మాది డీజీపీగా ఉన్న కాలంలో ఎన్ని అన్యాయాలు చేసి ఉంటాడు. ఎంతమంది ముస్లింల మీద, ఎంతమంది క్రైస్తవుల మీద హింసని ప్రయోగించుంటాడు. ఎంతమంది అమాయక పేద వర్గాల ప్రజల్ని హింసించుంటాడు. ఈయనకి కాన్స్టిట్యూషన్ అంటే నమ్మకం లేదు. ఈయనకి కనీసం శంకరాచార్యులు అంటే కూడా గౌరవం లేదు. ఇలాంటి వ్యక్తి శంకరాచార్యుల్ని తప్పుపడుతూ రాతలు రాశాడు. శంకరాచార్యుల వారు ఆయన ఒక చేసిన ప్రస్తావన ఏంటంటే, ఆలయం అనేది దేవుడి దేహము, దాని గోపురం అనేది ఆయన శిరస్సు, ఆ గోపురం మీద ఉండే కలశం అనేది ఆయన మనస్సు, మెదడు. ఆ దేహం మాత్రమే పూర్తయింది, ఆయన ఇంకా శిరస్సు పూర్తి కాలేదు. అంటే ఆ గోపురము కలశము నిర్మాణం పూర్తి కాలేదు. అంత అసమగ్రంగా ఉన్న సమయంలో, అసంపూర్ణంగా ఉన్న సమయంలోనే హడావుడిగా ఎందుకు దీన్ని ఆవిష్కరించాలి, ప్రారంభించాలి, ఇది సరైనది కాదు అని వాళ్ళు ఆబ్జెక్షన్ చేశారు. వాళ్ళకంటూ కొన్ని వాస్తు శాస్త్రము, ఆగమ శాస్త్రాలు ఏవో ఉన్నాయి. వాటి ప్రకారంగా ఆలయం నిర్మాణం జరగాలి, విగ్రహ ప్రతిష్టాపన జరగాలి, ప్రాణ ప్రతిష్ఠ జరగాలి. దానికి భిన్నంగా జరిగింది అనేది ఈ పీఠాధిపతుల, మఠాధిపతుల, శంకరాచార్యుల అభిప్రాయం. దానివల్ల ఏమైందంటే ఆలయ నిర్మాణంలో రాజకీయ కోణం ఉన్నది, ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో కూడా రాజకీయ కోణం ఉన్నది అని ఒక సామాన్య హిందువు అర్థం చేసుకునే వాతావరణం నెలకొన్నది. దానివల్ల ఆర్ఎస్ఎస్ బీజేపీ యొక్క ప్రయోజనం దెబ్బతిన్నది. సో చాలామంది ఓకే ఆలయం ప్రారంభమైంది, వాట్ నెక్స్ట్? అయితే ఏంటి? భక్తి ఉన్న వాళ్ళు గుడికి పోతారు, పూజ చేసుకుంటారు, దేవుని సందర్శించుకుంటారు, వస్తారు. ప్రతి ఒక్కడికి హిందూ పిచ్చే ఉండదు కదా. నేను హిందూగా భావించే వాళ్ళు దేవునికి మొక్కుకుంటారు, అంతవరకే. కానీ ప్రతి ఒక్కరు బీజేపీకే ఓటేస్తారని అనుకోవటానికి వీల్లేదు. అందుకే ఈ మధ్య మనము వరుసగా వస్తున్నటువంటి ఎనాలిసిస్ చూస్తే, ముఖ్యంగా ప్రశాంత్ కిషోర్ ఇస్తున్న ఎనాలిసిస్ చూస్తే బీజేపీ యొక్క గ్రాఫ్ తగ్గిపోతూ ఉన్నది, ఓట్ షేర్ కూడా తగ్గిపోతూ ఉన్నది అనేది చెప్పాడు ఆయన. రాష్ట్రాల వారిగా గమనించినప్పుడు కూడా ఓటింగ్ షేర్ తగ్గిపోతూ ఉన్నది. మరి ఎట్లా బీజేపీ గెలుస్తూ వస్తున్నదంటే అది స్థానికంగా ఉన్న చిన్న చిన్న పార్టీలను కలుపుకోవడం ద్వారా గెలుస్తున్నది, సోషల్ ఇంజనీరింగ్ ద్వారా గెలుస్తున్నది. అంటే ఆయా ప్రాంతాల్లో ఏ కమ్యూనిటీ డామినెంట్గా ఉంటే ఆ కమ్యూనిటీని ఓన్ చేసుకోవటము, ఏ కమ్యూనిటీ నెగ్లెక్టెడ్గా ఉంటే, రాజకీయంగా సరి అయిన ప్రాతినిధ్యం లేకుండా ఉంటే ఆ కమ్యూనిటీస్కి ప్రాధాన్యత ఇవ్వటం ద్వారా ఓట్లు సంపాదించుకోవటం. ఇది ఒక పూర్తి స్థాయి రాజకీయ కార్యక్రమంగానే చేస్తున్నది. కానీ మేము అధికారంలోకి వచ్చి ఈ దేశంలో హిందూ రాజ్యాన్ని నిర్మించాలనుకుంటున్నాము, వర్ణకుల వ్యవస్థని పునరుద్ధరించాలనుకుంటున్నాము అని చెప్పి గెలవట్లే. కానీ రాహుల్ గాంధీ పాదయాత్ర మూలంగా ఏమైందనంటే బీజేపీ యొక్క నిజ రూపం అనేది దేశ ప్రజలకి అర్థమవుతూ వచ్చింది. రెండవ దఫా రాహుల్ గాంధీ పాదయాత్ర మణిపూర్ నుంచి మొదలైంది. మణిపూర్కి ఇప్పటి వరకు నరేంద్ర మోడీ ఎందుకు పోలేదు? పాకిస్తాన్ నుంచి బయట ఈ శక్తుల నుంచి దేశాన్ని కాపాడుతున్నా అని చెప్పుకునేటువంటి నరేంద్ర మోడీ
దేశ ప్రజల్ని కాపాడడానికి ఎలాంటి త్యాగాలకైనా కఠినమైన నిర్ణయాలకైనా సిద్ధమని ప్రకటించే నరేంద్ర మోడీ మణిపూర్లో జరుగుతున్న హింస వల్ల నష్టపోయిన కుటుంబాలని, వాళ్ళు కుకీలు కావచ్చు లేకపోతే మైతేయిలు కావచ్చు, వాళ్ళని పరామర్శించడానికైనా ఎందుకు పోలేదు? అందువల్ల న్యాయం అన్న రాజ్యాంగంలో ఉన్న ఒక మౌలిక భావనకి నరేంద్ర మోడీ ప్రభుత్వం తిలోదకాలు ఇచ్చిందని, కనీసం ఆ న్యాయం అన్న భావనని గౌరవించట్లేదు అనే విషయాన్ని దేశ ప్రజలకి అర్థం చేయించడానికి రాహుల్ గాంధీ యాత్ర మొదలైంది. అది మహారాష్ట్ర దాకా సాగుతూ వస్తుంది. ఇప్పుడు మనం గమనించి చూస్తే మణిపూర్ నుండి ఆయన జార్ఖండ్లోకి ప్రవేశించాడు. జార్ఖండ్ వరకు చూస్తే ప్రజల్లో విశేషమైన ప్రజాదరణ ఉన్నది. అంటే దాని అర్థం ఏంటి? రాహుల్ గాంధీ గొప్పతనం కాదు, రాహుల్ గాంధీ ఇస్తున్న సందేశం, ఆ సందేశంలో ఉన్న లౌకిక విలువలు, ముఖ్యంగా ఈ దేశాన్ని కాపాడుకోవాలి, ఈ దేశంలో విద్వేష రాజకీయాలు కాదు, మనము రాజ్యాంగం ఇచ్చినటువంటి లౌకిక విలువల్ని కాపాడుకోవాలి అనే ఒక ప్రచారాన్ని ఆయన చేస్తున్నాడు. దానివల్ల కాంగ్రెస్ పార్టీ యొక్క మైలేజ్ పెరుగుతూ వస్తున్నది. కాంగ్రెస్ పార్టీకి ఒక పాజిటివ్ వేవ్స్, వైబ్స్ అనేటివి ఎక్కువ అవుతూ వస్తుంది. నిజంగా రాహుల్ గాంధీ పాదయాత్ర అనేది ప్రభావం చూపిస్తుందా ఈ దేశం మీద? తప్పకుండా చూపిస్తుంది. ఎందుకంటే గతంలో ఫస్ట్ దఫా జరిగినటువంటి పాదయాత్ర ఫలితంగా కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది, ఇంకా చాలా చోట్ల కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అంటే బీజేపీ అప్రతిహాతంగా ముందుకు పోతున్నది, దాన్ని ఓడించడం ఎవరి వల్ల కాదు అన్న సందర్భంలో రాహుల్ గాంధీ చేసిన మొదటి దఫా పాదయాత్ర మూలంగా ఒక నమ్మకము ప్రతిపక్షాలకు వచ్చింది. ప్రజల్లో కూడా దీన్ని ఓడించవచ్చు అనేది ఒకటి వచ్చింది. ఆయన పాదయాత్ర వెంట కదలి వచ్చిన ప్రజల్ని చూస్తే వాళ్ళు ఎంతగా ఈ దేశాన్ని ప్రేమిస్తున్నారో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అందుకని తప్పకుండా రాహుల్ గాంధీ ప్రభావం ఉంటుంది ఈ ఎలక్షన్స్లో. అయితే రాహుల్ గాంధీ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా చేయాల్సింది ఏంటంటే స్థానిక పార్టీలు, ప్రాంతీయ పార్టీలని కలుపుకొని పోవాల్సిన అవసరం ఉన్నది. ప్రాంతీయ పార్టీలతో పాటు ఆయా ప్రాంతాల యొక్క నిర్దిష్ట సాంస్కృతిక, సామాజిక, రాజకీయ పరిస్థితుల్ని కన్సిడరేషన్లోకి తీసుకొని నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అది చేస్తే తప్పకుండా మనం ఓడించవచ్చు. అంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంకి వచ్చేసరికి ఇక్కడ ఉన్న కిషన్ రెడ్డి కానీ, బండి సంజయ్ కానీ, మేము ఇక్కడ 10 సీట్లు గెలుస్తాము, తప్పకుండా కేంద్రంలో బీజేపీ అధికారంలో, ఇప్పుడు ఏంది అని అంటే 10 సంవత్సరాల నుండి బీజేపీ అధికారంలో ఉంది, ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వస్తుంది. ఒకవేళ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, రాష్ట్రానికి నిధులు రావాలన్నా బీజేపీ పార్టీ ఎంపీలు ఎక్కువగా గెలిస్తే మనకు నిధులు వచ్చే అవకాశం ఉంటుంది. రెండవది, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించాలి, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ అన్యాయాలు బయట తీయాలంటే కూడా బీజేపీ పార్టీ నుండి ఎంపీలు గెలవాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి అటు రామ మందిర నిర్మాణానికి సంబంధించిన విషయాన్ని లేవనెత్తుతున్నారు. మళ్ళీ అధికారంలోకి వస్తాం కాబట్టి మన ఎంపీలు గెలవాలి అని చెప్పేసి చెప్తున్నారు. మొత్తంగా 10 సీట్లు గెలుస్తామని చెప్పేసి తెలంగాణలో అంటున్నారు. అది సాధ్యమైతే అట్లా ఎట్లా సాధ్యం కాదు. నేనేమంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇంత చివరిలో మీరు ఒక మాట అన్నారు కదా, ప్రాంతీయ పార్టీలను ఐక్యం చేసుకుంటూ పోతే బీజేపీ గెలుచుకుంటూ వచ్చింది. ఇప్పుడు బీఆర్ఎస్ తో కూడా పొత్తుంది అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. బీఆర్ఎస్ ఈ యొక్క బీజేపీ ఒకటే అని చెప్పేసి. మరి బీఆర్ఎస్ బీజేపీ కలిస్తే ఒకవేళ వాళ్ళు, ఎందుకంటే ఆల్రెడీ కవిత విషయాలలో కుమ్మకేరని అనిపించింది, సో దాని ప్రభావం ఉండే అవకాశాలు ఉంటాయా? తప్పకుండా ఉంటుంది. నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఈడీని, సిబిఐని రెండింటిని ఉపయోగించి ప్రతిపక్ష పార్టీలని, ప్రాంతీయ పార్టీలని లొంగ తీసుకునే ప్రయత్నం చేసింది. రీసెంట్గా జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ మీద ఈడీ కేసులు పెట్టి ఆయన్ని జైలు పాలు చేసింది. ఆ ప్రభుత్వాన్ని అస్థిరతకి గురి చేసి పడదూసి బీజేపీ ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలని చూశారు. కానీ అద్భుతమైన స్ట్రాటజీ తోటి హేమంత్ సోరెన్ బీజేపీని పరాస్తం చేశాడు, ఓడించి ఆయన ప్రభుత్వాన్ని మళ్ళీ తీసుకొచ్చుకున్నాడు. అంటే తన మాట వినని ప్రతిపక్షాలని బెదిరించడానికి కేసులు పెట్టి జైలు పాలు చేసే ఒక సంస్కృతికి బీజేపీ పాల్పడ్డది. అక్కడ ఢిల్లీలో కేజ్రీవాల్ని బెదిరిస్తున్నారు. అట్లాగే నితీష్ కుమార్ని కూడా బెదిరించి ఆయన ప్రభుత్వాన్ని కూడా తన వైపు తెచ్చుకున్నది. అంటే నితీష్ కుమార్ కొద్దిగా గాలి మారిందని ఆయన మళ్ళీ బీజేపీ వైపు పోవడం జరిగింది. ఇక్కడ కేసీఆర్ అవినీతికి పాల్పడ్డాడనే ఆరోపణలు వచ్చినప్పుడు
ముఖ్యంగా లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి ఆరోపణలు వచ్చినప్పుడు ఆ లిక్కర్ స్కామ్ అనే దాన్ని బయటికి తీసుకొచ్చింది కాంగ్రెస్ వాళ్ళు కాదు, బీజేపీ వాళ్ళే తీసుకొచ్చారు. దాంట్లో కేజ్రీవాల్ ప్రమేయం ఉన్నదని, మనీష్ సిసోడియా ప్రమేయం ఉన్నదని సిసోడియాని గత 1 year జైల్లోనే ఉంచారు. మరి ఒక్కరోజైనా కవితను ఎందుకు జైలుకు పంపలేకపోయారు వీళ్ళు అంటే, మొదటి నుంచి బీజేపీకి బీఆర్ఎస్కి మధ్యన, కేసీఆర్కి మధ్యన ఒక స్పష్టమైన అవగాహన ఉన్నది అనేది మనకు అర్థమవుతూ వచ్చింది. ఆ విషయాన్ని బీజేపీ తెలంగాణ నాయకులే స్పష్టంగా ప్రకటించారు. కవిత అరెస్ట్ కాబోతున్నది, కేసీఆర్ జైలుకు పోబోతున్నాడు అనే ఒక ప్రచారాన్ని బీజేపీ వాళ్ళు చెప్పడం ద్వారా ఒక హైప్ క్రియేట్ చేసుకున్నారు. అదే బీజేపీ నాయకులు కవితని అరెస్ట్ చేయకపోవడం మూలంగా మేము మా పార్టీ గ్రోత్ పడిపోయింది, పార్టీని ఎవరు నమ్మట్లేదు అనే పరిస్థితి వచ్చింది. వాళ్ళే స్పష్టంగా చెప్పారు. వాళ్ళ మా ప్రకటనతోటి అది ఇంకా పతనం అయిపోయింది. కొండా విశ్వేశ్వర రెడ్డి, ఈటెల రాజేందర్ ఆ స్టేట్మెంట్ ఇవ్వకపోతే బీజేపీ ఇంకా రేజ్ అవుతూ వచ్చేది. కానీ వాళ్ళు ఉన్న వాస్తవికత అని చెప్పేవరకనే అటువైపు పోయే వాళ్ళందరూ ఆగిపోయారు, కాంగ్రెస్ వైపు వచ్చే వాళ్ళు పెరిగిపోయారు. ఇది జరిగింది. ఇప్పటికీ కూడా ఉన్న అనుమానం ఏంటంటే, నిజంగానే ఎందుకు ఈ మాట అంటే, నరేంద్ర మోడీ హైదరాబాద్లో మీటింగ్ పెట్టి కేసీఆర్ కుటుంబము లక్షల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డదని చెప్పాడు సాక్షాత్ దేశ ప్రధాని. అమిత్ షా హోమ్ మినిస్టర్ చెప్పాడు. మరి మిమ్మల్ని ఎవరు అడ్డుకున్నారు అరెస్ట్ చేయడానికి? అంత అవినీతికి పాల్పడితే, నిజంగానే మీరు అవినీతికి పాల్పడ్డారని సాక్ష్యాధారాలు మీ దగ్గర ఉంటే వెంటనే అరెస్ట్ చేయాలి కదా, చేయలేదు. చేయకపోవడానికి కారణం ఏంటంటే, వీళ్ళిద్దరి మధ్యన ఒక అవగాహన ఉన్నది. ఆ అవగాహనలో భాగంగానే 2019లో జరిగినటువంటి ఎలక్షన్స్లో బీజేపీకి 4 ఎంపీ సీట్లని కేసీఆర్ గెలిపించి ఇచ్చాడు. ఇది వాస్తవం. ఎందుకంటే ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా లేని కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో బండి సంజయ్ ఎట్లా గెలుస్తాడు? చివరికి బండి సంజయ్ కరీంనగర్ అసెంబ్లీ స్థానంలోనే ఓడిపోయాడు. తన సొంత నియోజకవర్గంలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గంలో బండి సంజయ్ ఓడిపోయి ఎంపీగా ఎట్లా గెలవగలిగాడు? ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా లేని చోట. అరవింద్ కూడా ఒక్క ఎమ్మెల్యే సీటు లేని చోట ఆయన నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఎట్లా గెలవగలిగాడు? అంటే బీఆర్ఎస్ఏ బీజేపీని గెలిపించింది 4 సీట్లలో బీఆర్ఎస్. అది నరేంద్ర మోడీకి ఇచ్చినటువంటి హామీ. ఇప్పుడు కవితను అరెస్ట్ చేయకపోతే 10 సీట్లు మీకు గెలిపించి ఇస్తామని చెప్పి ఒక హామీని వాళ్ళు ఇచ్చారు. అందులో భాగంగా ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా రేపు పార్లమెంట్ ఎలక్షన్స్లో ఒక 10 సీట్లు గెలవడానికి బీజేపీ ఒక స్కెచ్ చేసింది, ఒక ప్రయత్నం మొదలుపెట్టింది. అందులో ఎట్లాగూ బీఆర్ఎస్ గెలవలేదు ఇక్కడ. కాబట్టి బీఆర్ఎస్ ఓట్లని బీజేపీకి షిఫ్ట్ చేసే అవకాశం ఉన్నది. సో ఈ బీఆర్ఎస్కి ఓట్లు వేసే ప్రజలు ఇప్పుడు ఆలోచించాలి, ఏంటి నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చి ఈ దేశాన్ని మధ్యయుగాల కాలానికి తీసుకుపోవడం అనేది మీకు ఇష్టమా? సామాజిక న్యాయం అన్నదానికి పూర్తి వ్యతిరేకంగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం మళ్ళీ రావడం అవసరమా? 47 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టారు. ఇది ఆయన ఆఖరి బడ్జెట్. ఈ 10 సంవత్సరాల పాలనలో ఆఖరి బడ్జెట్ ఇది. ఈ ఆఖరి బడ్జెట్లో తెలంగాణ ప్రాంతానికి ₹1 అయినా కేటాయించిండా? తెలంగాణ అభివృద్ధి కోసము నిధులు కేటాయించని నరేంద్ర మోడీ ప్రభుత్వం మళ్ళీ రావడం అవసరమా? 47 లక్షల కోట్ల రూపాయలలో 4,000 కోట్ల రూపాయలు కూడా బీసీలకి కేటాయించలేదు. తెలంగాణ బీసీలకి, దేశవ్యాప్తంగా ఉన్న బీసీలకి ఇంకా మాటకు వస్తాయి. 4,000 కోట్లు కూడా, 47 లక్షల కోట్ల రూపాయల్లో 4,000 కోట్ల రూపాయలు కూడా బీసీలకి కేటాయించలేదు. మరి అలాంటి బీసీలు నరేంద్ర మోడీకి ఎందుకు ఓటేస్తారు? ఎస్సీలకి సబ్ ప్లాన్ నిధుల ప్రకారంగా, స్పెషల్ కాంపోనెంట్ ప్లాన్ ప్రకారంగా 15% నిధులు రావాలి. 47 లక్షల కోట్ల రూపాయలు అంటే కనీసం 7 లక్షల కోట్ల రూపాయలు రావాలి. ఎన్ని వేల కోట్లు ఇచ్చారు? 13,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. 7 లక్షల కోట్లకు 7 లక్షల కోట్లకి 13,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. 13,000 కోట్లు జీతాలకు మాత్రమే సరిపోతాయి. అంటే గవర్నమెంట్లో ఉద్యోగాలు చేసే ఎస్సీలకి జీతాలు ఇవ్వడానికి మాత్రమే పనికొస్తాయి. మరి అలాంటి ₹1 అదనంగా ఇవ్వని, పైగా హక్కుగా రావాల్సిన 7 లక్షల కోట్ల రూపాయలు ఇవ్వనందుకు తెలంగాణ దళితులు కానీ, దేశవ్యాప్తంగా ఉన్న దళితులు కానీ బీజేపీకి ఎందుకు ఓటేయాలి?
ఎస్టీలకి 7.5% నిధులు రావాలి. అంటే 7 లక్షలలో ఎస్సీలకి 7 లక్షలు అంటే వీళ్ళకి 3.5 లక్షల కోట్ల రూపాయలు రావాలి. కానీ 13,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. చాలా గమ్మత్తు. 16% ఉన్న దళితులకి 13,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. 8% ఉన్న గిరిజనులకి 13,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. 3.5 లక్షల కోట్ల రూపాయల నష్టం జరిగింది గిరిజనులకి, లంబాడీలకి, ఆదివాసులకి. మరి ఆదివాసులు, లంబాడీలు బీజేపీకి ఎందుకు ఓటేయాలి? మైనారిటీల పరిస్థితి ఇంకా దారుణం. జస్ట్ వాళ్ళకి 3,000 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారు. మరి ఎక్కడ పోయిన ఈ డబ్బులన్నీ అని అంటే కేవలం సంపన్న వర్గాలకి మాత్రమే ఇచ్చారు. ఆ సంపన్న వర్గాలకి ఆ మేలు చేసేటువంటి ఈ ప్రభుత్వాన్ని మెజారిటీ ప్రజలు రెక్కల కష్టం చేసుకొని బతుకుతున్నప్పుడు ఈ దేశ ప్రజలు ఎందుకు నరేంద్ర మోడీకి ఓటేయాలి అని అంటున్నా. అసలు నరేంద్ర మోడీకి ఎందుకు ఓటేయాలనే విషయంలో ఎందుకు అంబేద్కరిస్టులు కానీ ఇక్కడ ఇలాంటి మేధావులు కానీ ఎందుకు బీజేపీ 3వ సారి గెలిస్తే భయపడుతున్నారు? బీజేపీ గెలిస్తే ఒకవేళ గెలిచారంటే అవకాశాలు ఉన్నాయంటే ఎందుకు భయపడాల్సిన పరిస్థితి వస్తుంది? బీజేపీ ఒకవేళ 3వ సారి గెలిస్తే ఏం జరుగుతుంది? అసలు ఈ దేశాన్ని అమితంగా ప్రేమించే అసలైన దేశభక్తులం మేము. ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని కోరుకునే వాళ్ళం మేము. ఈ సమాజం మరింత సమానత్వం దిశగా పయనించాలని కోరుకునే వాళ్ళం మేము. అంబేద్కర్ ఆర్ఎస్ఎస్ బీజేపీ అనేది ఈ ఆలోచనకి వ్యతిరేకం, రాజ్యాంగానికి వ్యతిరేకం, సమానత్వానికి వ్యతిరేకం, సోదరభావానికి వ్యతిరేకం. కేవలం కొన్ని కుటుంబాల, కొన్ని కులాల ప్రయోజనాల కోసం పనిచేస్తున్నది బీజేపీ. ఆర్థిక అంతరాలు పెరిగిపోయాయి. ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ యొక్క లక్ష్యము 100 సంవత్సరాల కాలంలో ఈ దేశాన్ని హిందూ రాష్ట్రంగా మలచటం. హిందూ రాష్ట్రంగా మలచటం అని అంటే పాతకాలం నాటి వర్ణకుల సమాజాన్ని తిరిగి పునరుద్ధరింపజేయటం, అధికారికంగా చట్టబద్ధంగా చేయటం. దాన్ని వ్యతిరేకిస్తున్నాం మేము. అది మా భయం. చాలా మందికి అర్థం అవ్వట్లేదు. బీజేపీ అంటే నరేంద్ర మోడీ, బీజేపీ అంటే అమిత్ షా, బీజేపీ అని అంటే ఒక ఎమ్మెల్యే, ఎంపీ అనుకుంటా ఉన్నారు. కాదు, బీజేపీ అంటే ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ. ఒక్కసారి కనుక 3వ సారి కనుక ఈ దేశంలో మళ్ళీ నరేంద్ర మోడీ ప్రభుత్వం వస్తే మల్లికార్జున్ ఖర్గే చెప్పినట్టుగా ఎన్నికలు ఉండవు, ఈ రాజ్యాంగం ఉండదు. ఇప్పటికే అమలు చేయట్లేదు. ఎక్కడ ఈ రాజ్యాంగాన్ని ఎక్కడ అమలు చేస్తున్నారు? రాజ్యాంగాన్ని అమలు చేయట్లేదు. వాళ్ళ ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారు. అంటే మీలాంటి వాళ్ళు మాట్లాడడానికి ఇంకా రాజ్యాంగం కారణం కదా. మరి అసలు రాజ్యాంగం ఇచ్చిన భావప్రకటన స్వేచ్ఛను అడ్డం పెట్టుకుని వీళ్ళు ఇంతగానం చేస్తున్నారు అనేది కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. రాజ్యాంగం మూలంగానే నరేంద్ర మోడీ దేశానికి ప్రధానమంత్రి అయ్యిండు. లేకపోతే రాచరిక వ్యవస్థ ఉంటే నరేంద్ర మోడీ దేశానికి ప్రధాని కాలేడు కదా. మీరు ఏమంటున్నారంటే రాజ్యాంగం అమల్లో లేదు అని మీరు అంటున్నారు. లేదు, రాజ్యాంగం అమల్లో లేకపోతే మీరు మాట్లాడేటువంటి వాళ్ళు కూడా కాదు కదా. అది చట్టం ఉంది కాబట్టి ఆయనతో మేము కొట్లాడి సంపాదించుకుంటున్నాం ఈ స్పేస్. ఇదిగో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న చోట ఈ మాత్రం మాట్లాడుకునే స్వేచ్ఛ ఉంది. లేదా కొంత లౌకిక ఉదారవాద పార్టీలు పాలనలో ఉన్న చోట ఈ మాత్రం మాట్లాడుకునే అవకాశం ఉన్నది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడ ఈ భావ ప్రకటన స్వేచ్ఛ ఉన్నది? ఎవరు మాట్లాడగలుగుతా ఉన్నారు? కాబట్టి రాష్ట్రంలో, దేశంలో ఎక్కడ చూసినా కూడా రాజ్యాంగాన్ని ఉల్లంఘించే విధానాలే అమలవుతా ఉన్నాయి. అందుకని ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. రాజ్యాంగానికి ప్రమాదం ఉన్నదంటే ఎవరికి అర్థమైతే లేదు. రాజ్యాంగం అంటే అదేదో ఢిల్లీలో ఉంటుంది, ఆ కాపీ మనకి, దాంతో మనకి సంబంధం అనుకుంటా ఉన్నారు. రాజ్యాంగం అని అంటే నువ్వు ఊర్లో స్వేచ్ఛగా బతకడం. రాజ్యాంగం అంటే నువ్వు చదువుకునే హక్కును కలిగి ఉండడం, ఉద్యోగం చేయగలిగే హక్కును కలిగి ఉండగలగడం, నీకు నచ్చిన మతాన్ని అనుసరించే హక్కును కలిగి ఉండడం. అవేవి ఉండవు. ఇది వీళ్ళకి అర్థం అవ్వట్లేదు. అంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు నుండి దాన్ని తీసివేయడం ఎలా అనే లక్ష్యంతో మొదలయ్యేది ఆర్ఎస్ఎస్ బీజేపీ ప్రయాణం. దాని లక్ష్యమే ఈ దేశాన్ని రాజ్యాంగం తీసేసి హిందూ రాజ్యాంగంగా మార్చడం. కాబట్టి హిందూ రాజ్యాంగం మారితే మాత్రము ఈ దేశం ప్రమాదంలోకి వెళ్ళిపోతుంది. అది అంబేద్కర్ కోరుకున్న కళలకి వ్యతిరేకం, కన్న కళలకు వ్యతిరేకం, నెహ్రూ కోరుకున్న సమాజానికి వ్యతిరేకం, సర్దార్ వల్లభాయ్ పటేల్ కోరుకున్న దానికి వ్యతిరేకం, స్వతంత్రం కోసం పోరాడి అమరులైన ఎంతో మంది అమరవీరుల ఆశయాలకి వ్యతిరేకం. హిందూ రాజ్యాన్ని తెచ్చుకోవడం కోసం కాదు బ్రిటిష్ వాళ్ళని తరిమేసింది. మీరేమో దేశభక్తులము, అసలైన దేశభక్తులం మేము అంటున్నారు. అసలు దేశాన్ని ప్రేమించేది మేము, ఈ దేశం కోసం పోరాడేది మేము. దేశం అంటే బీజేపీ, దేశభక్తి అంటేనే ఆర్ఎస్ఎస్ అనేది వాళ్ళు చెప్తున్నారు. ఈ ప్రజలు అంటే సామాన్యంగా ఊర్లలో ఉన్నటువంటి ప్రజలు అసలు ఎవరు దేశభక్తులు ఏంది అనేది అర్థం కాని పరిస్థితి. అంటే మీరు వాళ్ళు దేశభక్తులు కాదని అంటారు. ఏ దేశభక్తులు వీళ్ళు?
ఇప్పుడు మొబైల్ ఫోన్లన్నీ ఎక్కడి నుంచి తయారు చేస్తున్నాయి? సెల్ ఫోన్లన్నీ చైనా నుంచి తయారు చేస్తున్నాయి. ల్యాప్టాప్లు చైనా నుంచే వస్తున్నాయి. బట్టలు చైనా నుంచే తయారు చేస్తున్నాయి. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అన్నీ చైనా నుంచే వస్తున్నాయి. ఇంట్లో పెట్టుకునేటువంటి దీని ఏమంటారు కుర్చీలు, బల్లాలు అవన్నీ చైనా నుంచే తెచ్చుకుంటా ఉన్నారు. అట్లాగే తినే పదార్థాలు కూడా చైనా నుంచే తెచ్చుకుంటున్నారు. ఇంట్లో వాడుకునే ప్లాస్టిక్ సామాను చైనా నుంచే తెచ్చుకుంటున్నారు. మరి లేస్తే చైనా గురించి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు చైనా వస్తువులు ఎందుకు దిగుమతి కానిస్తున్నారు ఇక్కడికి? ఇదేం దిగుమతి? ఇదేం దేశభక్తి? ఇండియా నుంచి ఏం ప్రొడ్యూస్ చేశారు వీళ్ళు ఇప్పటి వరకు? చెప్పుకోదగ్గది ఒకటైనా ప్రొడ్యూస్ చేశారా? అన్ని అసెంబ్లీ ఫిట్టింగ్లే కదా. వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకొని ఫిట్ చేసుకొని అమ్ముకోవడమే తప్ప ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు తయారు చేసింది ఏదైనా ఉన్నదా? ఇంకేం దేశభక్తి? మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అని అన్నారు. ఏమైంది అది? దానివల్ల ఏం మేక్ చేశారు? ఏం తయారు చేశారు? సో నేనేమంటున్నానంటే దేశభక్తి అని అంటే దేవభక్తి కాదు, దైవభక్తి కాదు. ఇక్కడ దైవభక్తికి దేశభక్తికి తేడా లేకుండా చేసేస్తున్నారు వీళ్ళు. ఇది మనకు నచ్చిన దేవుణ్ణి పూజించడం అనేది దైవభక్తి. ఫలానా దేవుణ్ణి నువ్వు పూజించకపోతే దేశద్రోహివి, నీకు దేశభక్తి లేనట్టు అని వాదిస్తున్నారు. దేశభక్తి అంటే ఏంటిది? దేశంలో పేదరిక నిర్మూలన చేయటం. దేశభక్తి అంటే స్త్రీలని గౌరవించటం, వాళ్ళకి సమానమైన హక్కులు ఇవ్వటం. దేశభక్తి అంటే దళితులని గౌరవించటము, వాళ్ళకి వాళ్ళు ఎదుర్కొంటున్న కుల వివక్షని నిర్మూలించటము, వాళ్ళకి సమానమైన హక్కులు ఇవ్వటం. దేశభక్తి అంటే బీసీలు ఎంత జనాభా ఉన్నారో అంత జనాభా వాళ్ళకి చట్టసభల్లో కల్పించటం, వాళ్ళకి హక్కుల్లో అన్ని వాళ్ళ జనాభా ప్రాతిపదికన కల్పించటం. మరి ఏమైనా జరుగుతుంది ఎక్కడైనా? హింస, కొట్టటము, తిట్టటము, ముస్లింల్ని దూషించటం, క్రైస్తవుల్ని దూషించటం, మతం పేరు మీద చేసే ఈ అల్లరి తప్ప దేశాన్ని ముందుకు తీసుకుపోవడానికి ఏమైనా చేస్తున్నారా? అంటే మతం పేరుతో అల్లర్లు చేయడానికి కారణాలు కూడా వాళ్ళు ఇప్పుడు క్రిస్టియన్లు ఉన్నారు, వాళ్ళు బైబిల్ ప్రచారం పేరుతో మత మార్పిడి చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళ ప్రధాన ఏంటిది విమర్శ. వాళ్ళు మత మార్పిడి కోసం ప్రయత్నం చేయకుంటే మేము ఎందుకు వాళ్ళని అడ్డుకుంటాం అని చెప్పేసి అంటున్నారు. ఆ మత మార్పిడి చేయడం కూడా వాళ్ళకు తప్పే కదా మరి. మత మార్పిడి అన్న పదాన్ని నేను వ్యతిరేకిస్తున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే భారత రాజ్యాంగము నచ్చిన మతాన్ని స్వీకరించే అధికారాన్ని ఇచ్చింది, హక్కుని ఇచ్చింది. నచ్చిన మతాన్ని ప్రచారం చేసుకునే హక్కును కూడా ఇచ్చింది. ఆ మతంలో తనకి ఏదో ఒక అంశం నచ్చితేనే కదా ఆ మతాన్ని స్వీకరించేవాళ్ళు. ఇప్పుడు క్రిస్టియానిటీలో పుట్టి పెరిగినటువంటి వాళ్ళు హిందూ మతాన్ని తీసుకుంటున్నారు కదా. మరి నేను హిందూనని చెప్పుకుంటున్నాడు కదా. ఇద్దరు ఈ సనాతన ముఠా ఒకటి ఉన్నది కదా ఇక్కడ, లలిత్ కుమార్ క్రిస్టియన్, ఆయన కన్వర్ట్ అయ్యి హిందూగా మారిండు కదా. వరప్రసాద్ క్రిస్టియన్, ఆయన కన్వర్ట్ అయ్యి హిందూగా మారిండు కదా. కన్వర్షన్ అనేది తప్పైతే నువ్వు మారడం కూడా తప్పే కదా. సో నువ్వు ఎందుకు మారావు? నీకు నచ్చింది కాబట్టి మారావు. నీకు హిందూ మతంలో ఏదో ఒకటి నచ్చింది, దానివల్ల నువ్వు మారావు. అట్లాగే ఇతర మతాల్లో నచ్చింది, అతను కూడా మారాడు. బలవంతంగా మారిస్తే తప్పు. చంపుతానని బెదిరించో, ప్రలోభాలు పెట్టు మత మార్పిడి చేస్తే అది తప్పు. కానీ ఇప్పటి వరకు జరిగినవి ఎక్కడ కూడా ఆరోపణలే తప్ప బలవంతంగా మతం మార్చిన దాఖలాలు లేవు. పైగా ఇదే ఆర్ఎస్ఎస్, బీజేపీ కొంతమందిని బలవంతంగా మతం మార్పించిన సంఘటనలు ఉన్నాయి, బెదిరించి క్రైస్తవుల్ని, ముస్లింల్ని. కాబట్టి బలవంతపు మత మార్పిళ్ళు అని చేసే ఈ ప్రచారం ఏదైతే ఉందో అది గ్లోబల్ ప్రచారం. అది ఎక్కడ నిరూపణ జరగలేదు. నిజంగా అలాంటివి జరిగితే పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టండి, కోర్టు తేలుస్తుంది. అందుకని మతం అనే దాని ప్రాతిపదికన సమాజాన్ని నిర్మించాలని అనుకుంటే ఈ సమాజము మధ్యయుగాలలోకి వెళ్ళిపోతుంది. తాలిబాన్లు ఏం చేశారు చూశారు. తాలిబాన్లు ఇస్లామిక్ రాజ్యాన్ని నిర్మించుకున్నారు. ఆడవాళ్ళు పైనుంచి కింది దాకా బుర్కాలు వేసుకున్నారు. వాళ్ళు యూనివర్సిటీలలో చదువుకునే హక్కును కూడా కోల్పోయారు. స్కూల్స్కు పోయే హక్కును కూడా కోల్పోయారు. మనము జస్ట్ ఒక 70 సంవత్సరాల నుంచే స్కూల్స్కి వెళ్తున్నాం. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే 1970 తర్వాత నుంచే ప్రతి కులం వాళ్ళు చదువుకోవడం మొదలైంది. ఎక్కడ చదువుకున్నారు 1970కి ముందు? అసలు ఊళ్ళలో స్కూల్స్ ఉన్నాయా? చాలా దూరం నడుచుకుంటూ పోవాలి. నేనే రోజు 5 కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ పోయేది. పోలేదు రానంటే 10 కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ పోవాలి 10వ తరగతి చదవడానికి పోవాలంటే. ఇప్పుడు ప్రతి 3 కిలోమీటర్లకు ఒక స్కూల్ వచ్చింది కాబట్టి చదువుకునే వాళ్ళ సంఖ్య పెరిగింది. మరి రేపు ఈ అన్ని స్కూల్స్ ఎందుకు? చదువుకుంటే ఉద్యోగాలు దొరకట్లేదు అంటాడు కదా ఈ మన జయప్రకాష్ నారాయణ. ఏమంటున్నాడంటే నిరక్షరాస్యులకి నిరుద్యోగ సమస్య లేదు, అక్షరాస్యులైన వాళ్ళకి
నిరుద్యోగ సమస్య పెరిగింది. కాబట్టి నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలంటే ఏం చేయాలి? చదువుకోవడం మానేయాలి. నిరక్షరాస్యులకు ఉండాలి. వాట్ ఈస్ దిస్? నిరుద్యోగిత అంటే ఏంటిది? అన్ఎంప్లాయ్మెంట్, ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటిది? వాడు చదువుకున్నా చదువుకోకపోయినా పని చేయగలిగిన సామర్థ్యం ఉన్నవాడికి పని ఇవ్వటమే ఉద్యోగ కల్పన. అతడు చదువుకోవచ్చు, చదువు రాకపోవచ్చు, కానీ తను పని చేయగలుగుతున్నాడు, అతనికి పని ఇవ్వాలి. దానికి చదువుతో ఏంటి సంబంధం? ఇంటర్మీడియట్ చదువుకున్నోడు, పీజీ చదువుకున్నోడు పోయి అడ్డ మీద కూలిగా పని చేయట్లేదా? చదువుకున్న వాళ్ళు నిరుద్యోగులుగా ఉన్నారు అని అంటున్నారు కదా. అడ్డ మీద కూలికి పోతున్న వాళ్ళు అందరూ ఉన్నారు. ఉపాధి హామీ పనుల్లోకి ఎంటెక్ చదువుకున్న వాళ్ళు పోతున్నారు. కాబట్టి పనికి తనేదో సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం ఇవ్వాలి అని అడగట్లేదు, నేను చేయగలిగిన పని నాకు ఇవ్వు అని అడుగుతున్నారు. కానీ వీళ్ళు ఏమన్నారంటే, వీళ్ళు ఏం చేయబోతున్నారని అంటే, ఈ రేపు హిందూ రాజ్యం ఏర్పడితే స్కూల్స్ బంద్ చేస్తారు. ఓకే, నెమ్మదిగా టీచర్ల సంఖ్య బంద్ చేస్తారు. ప్రైవేట్ స్కూళ్ళని పెంచేసారు, అందులో ఫీజులు పెంచేస్తారు. ఫీజు కట్టలేము కాబట్టి చదువు డ్రాప్ అయిపోతాం. డ్రాప్ అయిపోయినాక ఉద్యోగాలు ఖాళీ ఉంటాయి. ఖాళీ ఉన్నాయి కాబట్టి సరి అయిన అభ్యర్థులు లేరు. అందువల్ల మేము వీటిని ఎస్సీ ఎస్టీ బీసీలకు కేటాయించిన ఉద్యోగాలని జనరల్ కేటగిరీ కిందకి కన్వర్ట్ చేస్తాం. అప్పుడు జనరల్ కేటగిరీ కింద ఎవరు వస్తారంటే అగ్రకులాల వాళ్ళు వచ్చి కూర్చుంటారు. డీ రిజర్వేషన్ అనే ఒక ప్రతిపాదనని యూజీసీ తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా సుమారు 2 లక్షల ఉద్యోగాలు, ఎస్సీ ఎస్టీ బీసీల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి యూనివర్సిటీలలో. వాటిని పూర్తి చేయకుండా, నింపకుండా ఇంతకాలం పెండింగ్లో పెట్టారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేయబోతున్నారంటే, సరి అయిన అభ్యర్థులు దొరకలేదనే పేరు మీద ఎస్సీ ఎస్టీ బీసీలకి రిజర్వ్ అయిన సీట్లని అగ్ర కులాలకి కన్వర్ట్ చేయబోతున్నారు, డీ రిజర్వ్ చేయబోతున్నారు. రేపు ఇదే జరగబోతున్నది. ఎందుకు? యూపీలో 10వ తరగతి చదవగానే కాలేజీకి పోకుండా ఏదో ఒక పనికి పోతున్నారు అన్ని కులాల వాళ్ళు. ముఖ్యంగా ఈ దళితులు 5వ తరగతి నుంచి 7వ తరగతి మధ్యనే ఎక్కువ మంది డ్రాప్ అవుట్ అవుతారు అక్కడ యూపీలో, మధ్యప్రదేశ్లో. ఎందుకు? అక్కడ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉండవు. ఓకే, యూపీలో, మధ్యప్రదేశ్లో, నార్త్లో ఎక్కడ కూడా కేజీ టు పీజీ ఉచిత విద్య లేదు, రెసిడెన్షియల్ స్కూల్స్ లేవు. ఓన్లీ 2 తెలుగు రాష్ట్రాలలోనే ఉన్నాయి. అందువల్ల ఇక్కడ చదువుకునే వాళ్ళ సంఖ్య ఎక్కువ. మాయావతి గారు 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యి 40 రెసిడెన్షియల్ కాలేజీలు పెట్టలే, స్కూల్ పెట్టలే. అందుకని వీళ్ళు అక్కడ ఎట్లా సక్సెస్ అవుతున్నారు అని అంటే, యూపీలో మన వాళ్ళకి చదువు లేకుండా చేసి సక్సెస్ అవుతా ఉన్నారు. రాబోయే రోజుల్లో నిరక్షరాస్యతని మరింత పెంచే అవకాశం ఉంది. తద్వారా ఈ 70 సంవత్సరాల కాలంలో సాధించినటువంటి డెవలప్మెంట్ కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. అందుకని మేము భయపడతా ఉన్నాం. అంబేద్కర్ రైట్లుగా ఈ దేశాన్ని బాగుపడాలని కోరుకునే ప్రజాస్వామికవాదులుగా బీజేపీ గెలవకూడదనేది మా ఆలోచన. అందుకే ప్రజాస్వామిక శక్తుల్ని ఏకం చేద్దాం, ఈ సనాతన ఫాసిస్ట్ శక్తుల్ని ఓడిద్దామని మా లీడర్ తిరుమావళవన్ గారు పిలుపునిచ్చారు. ఆ పిలుపులో భాగంగా బీజేపీయేతర పక్షాలన్నింటితోటి కలిసి మేము పనిచేస్తాం. మీరేమో బీజేపీయేతర పార్టీని ఏకం చేస్తామని అంటున్నారు. మొత్తానికి అయితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఆ జోడో యాత్ర వల్ల గెలిచిందా, ఇక్కడ బట్టి విక్రమార్క యాత్ర వల్ల గెలిచిందా, లేదంటే రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి పాదయాత్ర వల్ల గెలిచిందా, మొత్తం అయితే గెలిచింది. అయితే తెలంగాణలో మొన్న సీఎం రేవంత్ రెడ్డికి బాల్క సుమన్ చెప్పి కొడతా అని చెప్పేసి చెప్పును చూపించాడు. దానికన్నా ముందు రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ గురించి మాట్లాడుతూ రండా అని చెప్పేసి, రండగాడు అని చెప్పేసి, హౌలేగాడు అని చెప్పేసి మాట్లాడే భాషా విధానం ఏదో, ఈ భాషా విధానం ఏంది? ఇంతకుముందు కేసీఆర్ అంటే అసలు తెలంగాణ యాసలో తిట్టిండు. ఆయన ఎంత పొగరుగా మాట్లాడినా తెలంగాణ ప్రజానికి మొత్తాన్ని తెలుసు. ఈయన ఏకంగా బూతులు మాట్లాడుతున్నటువంటి ఈ భాషా విధానము ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడడం సరైందేనా? ఈ చెప్పులు చూపించుకున్నటువంటి వాతావరణం ఎందుకు తీసుకొస్తారు? మరి ఇట్లనే పోతే రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు గెలిచేటువంటి అవకాశాలు ఉంటాయా? ఇది అంటే రండా అనే పదప్రయోగం ఏదైతుందో దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అది సరైన భాష కాదు. రేవంత్ రెడ్డి మాట్లాడినా, కేసీఆర్ మాట్లాడినా, కేటీఆర్ మాట్లాడినా, బాల్క సుమన్ మాట్లాడినా, ఎవరు మాట్లాడినా అది తప్పు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి అప్రజాస్వామిక భాష, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అనేది సరైనది కాదు. అది ఎవరు వాడినా తప్పు. రెండోది ఏంటంటే, ఇలాంటి భాషని ప్రవేశపెట్టిందే తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు. వాస్తవానికి మారోజు వీరన్న మొదలుపెట్టిన ఉద్యమంలో ఎక్కడ కూడా సైద్ధాంతిక పరిభాష ఉంటుంది, రాజకీయ పరిభాష ఉంటుంది తప్ప వ్యక్తిగత దూషణ ఉండదు.
అంతెందుకు రాజశేఖర్ రెడ్డి, అట్లాగే రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి వీళ్ళు పరిపాలిస్తున్న కాలంలో కూడా వాళ్ళు ఏనాడు అనవసరమైన అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడలేదు. ఓకే. రాజశేఖర్ రెడ్డికి చంద్రబాబు నాయుడుకి మధ్యన జరిగినటువంటి వాదనలు చూస్తే కూడా ఎప్పుడు వాళ్ళిద్దరు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడడం మనం చూడలేదు. కానీ ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమం మొదలైందో సన్నాసులు, యదవులు ఇలాంటి ఒక పరిభాషని కేసీఆర్ తీసుకొచ్చాడు. తన మాట వినని వాళ్ళని రెటారిక్ లాంగ్వేజ్ లో అవమానించే ఒక కల్చర్ని తెలంగాణలో ప్రవేశపెట్టింది కేసీఆర్. నిజానికి తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ సాయుధ పోరాట కాలం నుండి గమనించి చూస్తే తెలంగాణ మలిదశ ఉద్యమం జరిగేంత వరకు కూడా అద్భుతమైన రాజకీయ పరిభాష, సైద్ధాంతిక పరిభాషను ఉపయోగించేవారు. ఇక్కడి ప్రజలకి బూర్జువా, భూస్వామ్య, గుత్తా పెట్టుబడిదారీ సమాజము, సామ్రాజ్యవాదులు, దళారీ అని ఇట్లాంటి కమ్యూనిస్టు పరిభాష మాట్లాడితే కూడా చాలా ఈజీగా అర్థమయ్యేది ఒకప్పుడు. అలాంటి ఒక ఉన్నతమైన సైద్ధాంతిక చర్చ జరిగిన చోట నేలబారు భాషని మాట్లాడే వాతావరణాన్ని కల్పించిందే కేసీఆర్. ఈరోజు ఆ భాషకి తానే బలైపోతా ఉన్నాడు. తాను నేర్పిన విద్యనే తన మీద ప్రయోగిస్తూ ఉన్నారు. ఇది ఎవరు మొదలుపెట్టినా సరే ఇప్పటికైనా ఇలాంటి భాషని వాడడం మానేయాలని విముక్త చరిత్రల పార్టీ తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రెండోది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఆవేదనతోటి, ఆక్రోశంతో చేసినటువంటి ఆ మాట, ఆ పద ప్రయోగం వెనకాల ఉన్న నేపథ్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. నాగార్జున సాగర్ మీదికి, ఆ డ్యామ్ మీదకి ఆంధ్ర పోలీసు అంటే జగన్ రెడ్డి ప్రభుత్వము పారామిలిటరీ పోలీసుల్ని పంపించి, సిఆర్పిఎఫ్ పోలీసుల్ని పంపించి దాన్ని కంట్రోల్లోకి తీసుకున్నప్పుడు నువ్వెందుకు ఆపలేకపోయావు అనేది ఈయన ప్రశ్న. ఈరోజు ఆంధ్ర తెలంగాణ మధ్యన కృష్ణా గోదావరి నదీ జలాలకు సంబంధించిన వివాదం తలెత్తినప్పుడు కాంగ్రెస్ పార్టీ 2 నదుల్ని కేంద్రానికి అప్పగించాలని చూస్తున్నది అనేది వీళ్ళు చేస్తున్నటువంటి విమర్శ. నేనేమంటున్నానంటే ఈ పాపానికి, ఈ తప్పుకి బాధ్యత బీజేపీ. తెలంగాణ విభజన చట్టం చేసినప్పుడు ఆంధ్రాలో ఉన్నటువంటి నాయకులందరూ వెంకయ్య నాయుడు దగ్గరికి పోయి కృష్ణా గోదావరి నదుల మీద అధికారాన్ని ఆంధ్రాకి కట్టబెట్టే విధంగా చట్టం తయారు చేశారు. ఓకే. కేసీఆర్ గారు ఆ రోజు పార్లమెంటులో సభ్యుడు. మరి ఆ చట్టం ఆమోదించే సందర్భంలో ఆ డ్రాఫ్ట్ చూసి అయినా సరే ఈయన ఆబ్జెక్షన్ చెప్పాలి కదా. తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం, స్వయం పాలన అన్న 5 సూత్రాల కోసం జరిగింది. మరి నీళ్లు అనేటివి చాలా కీలకం. తెలంగాణలో పొలాలన్నీ బీడుబారిపోయాయి, సేతానా మీడుందిరా తెలంగాణ, చేళ్ళన్నీ బీడాయారా అని చెప్పి గోరెటెంకన్నా అద్భుతమైన పాట రాశాడు. తలాపున పారుతుంది గోదావరి, మన 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 అది ఎన్ని పాట, అది మన ఇల్లు మన ఎడారి అనేది ఒక పాట ఉంటుంది. గోదావరి మీద చాలా పాటలు ఉంటాయి. కృష్ణా గోదావరి అనే ఆ 2 కేవలం మనకి నదులు మాత్రమే కాదు, మన సెంటిమెంట్ కూడా. అలాంటి నదుల్ని కృష్ణా గోదావరి నదుల మేనేజ్మెంట్ బోర్డుల పేరు మీద కేంద్ర ప్రభుత్వం హస్తగతం చేసుకోబోతా ఉన్నది. అది విభజన చట్టంలో ఉన్న ప్రధానమైన సమస్య. ఆ రోజు కేసీఆర్ ఎందుకు దాని మీద ఆబ్జెక్షన్ రేజ్ చేయలేదు? ఎందుకు బీజేపీ ఆ రోజు వెంకయ్య నాయుడు సహకారంతో సైలెంట్గా ఉన్నది? వెంకయ్య నాయుడే పెట్టించాడు. ఈరోజు కృష్ణానది మన తెలంగాణలో పారుతున్నది, కానీ దాని మీద మనకు హక్కు లేదు. గోదావరి మన తెలంగాణలో పారుతున్నది మేజర్గా, కానీ దాని మీద మనకు హక్కు లేదు. ఎవరిదాట హక్కు? ఆంధ్రది కాదు, కేంద్రానిదట. మన నీళ్ళ మీద, మన నదుల మీద, మన సహజ వనరుల మీద నరేంద్ర మోడీ పెత్తనం ఏంటి? ఈ ప్రశ్నను ఎందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం లేవనెత్తలేదు? బీఆర్ఎస్ పార్టీ ఎందుకు లేవనెత్తలేదు? తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏర్పడ్డ పార్టీ తెలంగాణ టిఆర్ఎస్. ఆ పేరు మార్చేసుకొని బీఆర్ఎస్ అయిపోయారు. ఎప్పుడైతే బీఆర్ఎస్ అయిపోయిందో బీజేపీకి సరెండర్ అయిపోయింది. కాబట్టి కృష్ణా గోదావరి నదుల్ని కాపాడుకోవాలి మనం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏమంటుంది? ఎట్టి పరిస్థితులలో కృష్ణా గోదావరి నదుల్ని కేంద్రానికి అప్పగించే ప్రసక్తే లేదని అంటుంది.
ఆ మాట ఎందుకని లేకపోయింది టిఆర్ఎస్ ప్రభుత్వం? అంటే వీళ్ళు సంతకాలు పెట్టారు ఆల్రెడీ కేంద్రానికి అప్పచెప్పడానికి, కానీ హరీష్ రావు ఉన్న ప్రెస్ మీట్ చెప్తున్నాడు కదా మరి. ఇప్పుడు బుజ్జ రాహుల్ అలాంటిది ఏం జరగలేదు, అది టెక్నికల్ మిస్టేకే తప్ప మేము అలాంటి నిర్ణయం తీసుకోలేదు అని క్లారిఫికేషన్ ఇచ్చాడు. నేనేమంటున్నా అంటే అధికారంలో ఉన్నప్పుడు మీరు ఏ ఒక్కరోజైనా ఈ చట్ట సవరణ జరగాలి, కృష్ణా గోదావరి నదుల మీద అధికారము తెలంగాణ వాళ్ళదే అని మీరు ఎందుకు రాయించలేకపోయారు? ఎందుకు చట్ట సవరణ చేయాలని డిమాండ్ చేయలేదు? నదుల పంపకానికి సంబంధించిన ట్రిబ్యునల్స్ ఉన్నాయి. బ్రిజేష్ ట్రిబ్యునల్ ఉంది, అది మనకి ఎన్ని నీళ్లు రావాలి, కర్ణాటకకి ఎన్ని నీళ్లు రావాలి, మహారాష్ట్రకి ఎన్ని నీళ్లు రావాలి, తెలంగాణకి ఆంధ్రకి ఎంత రావాలి అని నిర్ణయించే అవకాశం ఉన్నది. బ్రిజేష్ ట్రిబ్యునల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భాగంగా కోర్టులకు పోయాం. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా మళ్ళీ ట్రిబ్యునల్కి పోవాలి, ఎందుకంటే ఆ తీర్పులలో ఆ నిర్ణయాలలో తెలంగాణ అనే పదం లేదు కాబట్టి తెలంగాణకి వాటా ఎక్కడిదనే ఒక టెక్నికల్ పాయింట్ని వీళ్ళు రేజ్ చేస్తున్నారు. తెలంగాణ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారంగా తెలంగాణకి కూడా ఈ నీళ్ళ మీద హక్కు ఉన్నది అని మనం ట్రిబ్యునల్కి పోయి వాదించాలి. ముందు అసలు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు అన్న ఆ రెండు ప్రతిపాదనల్ని చట్టం నుంచి తొలగించాలి. నిజంగా మేనేజ్మెంట్ మనం చూసుకుంటాం, వాళ్ళకి ఏది ఇప్పుడు గంగా నది రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఉన్నదా, యమునా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఉన్నదా, బ్రహ్మపుత్ర రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఉన్నదా? ఉత్తరాదిలో ప్రవహించే నదులకి మేనేజ్మెంట్ బోర్డు అవసరం లేనప్పుడు తెలంగాణలో ప్రవహించే నదులకి మేనేజ్మెంట్ బోర్డు అవసరం ఏంటి? అంటే ఇది తెలంగాణ ప్రజల అమాయకులు, వీళ్ళని ఏం చేసినా సహిస్తారనా? అందుకని నేనేమంటున్నానంటే ఈ నీటి సమస్య తలెత్తడానికి ప్రధానమైన కారణం వెంకయ్య నాయుడు. ఈ నదులని కాజేసి ఆదాని అంబానీలకి కట్టబెట్టడానికి చూస్తున్నది బీజేపీ ప్రభుత్వం. ఎంత గమ్మత్ తెలుసా? గోదావరి నీళ్ళనాట తీసుకుపోయి కృష్ణాలో కలుపుతారట, కృష్ణా నీళ్ళని తీసుకుపోయి కావేరీ నదిలో కలుపుతారట, అంటే తమిళనాడుకి తీసుకుపోతారట వాటర్. తమిళనాడుకి గోదావరికి ఏమైనా సంబంధం ఉన్నదా? కానీ బీజేపీ ఇస్తున్న ప్లాన్ ఏంటంటే గోదావరి నీళ్ళని తీసుకుపోయి తమిళనాడు వాళ్ళకి ఇస్తారట. తమిళనాడుకి కర్ణాటకకి మధ్యన కావేరీ సమస్య ఉన్నది, ఆ తగాదాన్ని ముందు పరిష్కరించండి. మీరు ఆ సమస్య పరిష్కరించారు, కానీ మా నీళ్లు అప్పనంగా దొరికినాయా తీసుకుపోయి చెన్నై వాళ్ళకి ఇవ్వడానికి? అసలు మా నిధుల మీద కేంద్రం, మా నీళ్ళ మీద, మా నదుల మీద బీజేపీ పెత్తనం ఏంటి, ఉత్తరాది పెత్తనం ఏంటి, కేంద్రం యొక్క పెత్తనం ఏంటి అని మాట్లాడాలి కదా కేటీఆర్, కేసీఆర్. మేము అప్పచెప్పాము అని అనవాలండి. మా నదులు మేమే ఉంచుకుంటాం, నీళ్ళ కోసమే మేము పోరాటం చేశాం కాబట్టి ఆ నదుల కోసం మేము ప్రాణాలనే ఇస్తామని ప్రకటించమనండి. 10 ఏళ్ళు పరిపాలనలో ఉండి రివర్ మేనేజ్మెంట్ బోర్డులకి మీరు ఆ నదుల్ని అప్పచెప్పారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక హీరో లాగా పోరాటం చేసి దాన్ని ఇచ్చేదే లేదని అంటున్నాడు. అది ఎంత గొప్ప విషయం. కానీ అందుకని నేనేమంటున్నా అంటే బీజేపీ, బీఆర్ఎస్ ఇద్దరు కలిసి కృష్ణా గోదావరి నదుల్ని తెలంగాణ ప్రజలకి దూరం చేయాలని కుట్ర చేస్తున్నారు. దాన్ని మనం వ్యతిరేకించాల్సిన అవసరం ఉన్నది. ఈ విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి విముక్త చిరుతల పార్టీ సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తున్నారు. అయితే మీ ఇప్పుడు వీసీకే పార్టీ ఇంకొక విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విషయంలో స్పందించాల్సిందన్న. ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించిన విషయంలో ఇథనాల్ ఫ్యాక్టరీ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇథనాల్ ఫ్యాక్టరీ మాకు హద్దు అని చెప్పేసి ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు. దాని మీద ఇప్పటివరకు తెలంగాణ గవర్నమెంట్ ముఖ్యంగా ఈ 61 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు స్పందించలేదు. దానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఇథనాల్ ఫ్యాక్టరీ జరుగుతున్నటువంటి పోరాటానికి వీసీకే పార్టీ మద్దతు ఉంటుందా, లేదంటే మీరు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన విషయంలో మద్దతు ఉంటారా? ఈథనాల్ కంపెనీలకు వ్యతిరేకంగా విముక్త చిరుతల పార్టీ పోరాడుతుంది, పోరాడుతున్న ప్రజలకి సంఘీభావంగా ఉంటది. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, డిమాండ్ చేస్తున్నాము, వెంటనే ఈథనాల్ కంపెనీలని మూసేస్తూ ఒక ప్రకటన చేయాలని కోరుతా ఉన్నాం. ఈథనాల్ కంపెనీల ఏర్పాటు కోసము చేసిన ల్యాండ్ అక్విజిషన్లో ఏదైతే భూమిని సేకరించారో ఆ భూమిని తిరిగి రైతులకే ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇక్కడ ఒక 2 ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఈథనాల్ కంపెనీలు పెట్టేది కేంద్ర ప్రభుత్వం, అంటే బీజేపీ ప్రభుత్వం. తెలంగాణలో ఉన్న పర్యావరణాన్ని పాడు చేయాలని బీజేపీ ప్లాన్ చేసింది.
అందులో భాగంగా బీజేపీ తెలంగాణ ప్రాంతంలో ఒక 5 ఈథనాల్ కంపెనీలను పెట్టడానికి అనుమతించింది. అందులో భాగంగా ఆల్రెడీ పార్థసారథి రెడ్డి ఎవరైతే ఇప్పుడు కేసీఆర్ గారు రాజ్యసభ సభ్యుడిగా నియమించాడో ఆ పార్థసారథి రెడ్డి ఆధ్వర్యంలో మహబూబ్ నగర్లో ఒక ఈథనాల్ కంపెనీ స్టార్ట్ చేశారు. అక్కడ ప్రజలు వ్యతిరేకించారు. ఆ ప్రజలకి ముందు రియల్ ఎస్టేట్ కోసం భూసేకరణ చేస్తున్నామని చేశారు. ఈథనాల్ కంపెనీకి పెడుతున్నామని చెప్పలే. అంటే మోసపూరిత పద్ధతుల ద్వారా రైతుల నుంచి భూమిని సేకరించి తర్వాత ఈథనాల్ కంపెనీ పెట్టడం మొదలుపెట్టారు. దాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి ప్రజలని నిర్బంధం ద్వారా అణిచివేయాలని చూస్తున్నారు. ఎలక్షన్లకి ముందు జరిగినటువంటి ఇన్సిడెంట్ పొల్యూటెడ్ అంటే కెమికల్ విషపూరితమైన రసాయనాల్ని ట్యాంకర్లలో పట్టుకొని పోతా ఉంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు దాన్ని అడ్డుకొని కలెక్టర్ని పిలిపించి అక్కడ అమ్మాయి ఇది జరుగుతూ ఉన్నది, ఇది రోడ్డు మీద పారబోస్తే అవి తాగినటువంటి పశువులు చచ్చిపోతున్నాయి, పంట పొలాలు పాడైపోతున్నాయి అని రాత్రి మొత్తం ఆ ట్యాంకర్ మీద ముందు కూర్చొని నిరసన తెలిపారు. తెల్లారి పార్థసారథి రెడ్డి కేసీఆర్ పంపించినటువంటి పోలీసులు వచ్చి లాఠీ చార్జ్ చేసి సుమారు 60 మందికి పైగా తలలు, కాళ్ళు, చేతులు విరగొట్టారు. 100 మంది మీద కేసు పెట్టారు. ఆ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న బండారు లక్ష్మయ్య గారి మీద కేసు పెట్టి A1 కింద జైలుకు పంపించారు. ఇదంతా పోలింగ్కి ముందు జరిగింది. మహబూబ్ నగర్ ప్రజలు కక్ష తీర్చుకున్నారు, ఓటుతోటి బుద్ధి చెప్పారు, ఆ పార్టీని ఓడించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మహబూబ్ నగర్ ప్రజల స్ఫూర్తితోటి నిర్మల్ జిల్లా ప్రజలు పోరాడుతున్నారు. మాకు ఈథనాల్ కంపెనీ వద్దు అని అంటున్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలి? తెలంగాణ ప్రజల పోరాటాన్ని గౌరవించి బీజేపీ ప్రభుత్వం ఈథనాల్ కంపెనీలు ఉపసంహరించుకోవాలి. నేను రేవంత్ రెడ్డి గారిని కూడా డిమాండ్ చేస్తున్నాను, ఈథనాల్ కంపెనీలు మాకు వద్దు అని చెప్పి అసెంబ్లీలో ఒక తీర్మానం చేసి ఆ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించాలి. ల్యాండ్ అక్విజిషన్ ఆపేయాలి, ఈ కంపెనీలో పనిచేయడం అనే దాన్ని ఆపేయాలి. ఇంకా నరేంద్ర మోడీ చేసినటువంటి దుర్మార్గం ఏదో తెలుసా? ఇవాళ ఒక ప్రకటన వచ్చింది. ఏంటి? బియ్యాన్ని సబ్సిడీ తోటి 29 రూపాయలకి కిలో చొప్పున చెప్పారు. అదే ఈథనాల్ కంపెనీకి 20 రూపాయల కిలో చొప్పున ఇస్తున్నాడు. ఈథనాల్ కంపెనీ ఈథనాలు ఆహార పంటలతోటి తయారవుతుంది. అంటే గోధుమ, బియ్యము, ఒడ్లు, మొక్కజొన్నలు ఇలాంటి వాటి అన్నిటితోటి తయారవుతుంది. అది బియ్యము ఈథనాల్ కంపెనీకి 20 రూపాయల కిలో ఇస్తాడట, పేదోడికి ఏమో 29 రూపాయలకి ఇస్తాడట. ఇది పేదల ప్రభుత్వం ఎట్లయితుంది? ఇది దేశ ప్రజలకు ఉపయోగపడే ప్రభుత్వం ఎట్లయితుంది? 29 రూపాయలకేమో పేదోనికి ఇచ్చి 20 రూపాయలకేమో పెట్టుబడిదారుడికి ఇస్తావా? అంటే ఇథనాల్ కంపెనీలో పేదల కన్నా అధ్వాన స్థితిలో ఉన్నాయి అన్నట్టు. పార్థసారథి రెడ్డి పేదోడు ఆ లెక్కన. అంటే ఇది ఇంకా పెద్ద ఘోరమైన విషయం ఏంటో తెలుసా? కేసీఆర్ కూడా దీనికి బాధ్యత వహించాలి. ఎందుకంటే ఈథనాల్ కంపెనీలు కావాలని తెచ్చిందే కేసీఆర్. కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్లు తీసుకొచ్చిండు అని చెప్పి మనకి జలాశయాలు బాగా నిండుగా కనపడ్డ వీడియోలు ప్రచారం చేసిండు కదా. ఇదే మహబూబ్ నగర్లో ఈథనాల్ కంపెనీకి ఆ నీటిని వాడుకోవడానికి హక్కునిచ్చాడు. రైతుల కోసం కాదు, ఇప్పుడు రిజర్వాయర్లలో ఉన్న నీళ్లు ఈథనాల్ కంపెనీలు వాడుకోవడానికి రోజుకు 1 TMC వాటర్ వాడుకోగలిగేంత అవకాశాన్ని ఇచ్చిండు ఆయన. మరి ప్రజలు ఏం కావాలి? ప్రజల పైసలతోటి నువ్వు అప్పులు తెచ్చి ప్రజల మీద రుద్ది కాళేశ్వరం ప్రాజెక్టు కడతావు, ఆ నీళ్లు తీసుకుపోయి రిజర్వాయర్లలో పెడతావు, ఆ రిజర్వాయర్ల మీదనేమో పార్థసారథి రెడ్డి లాంటి పెట్టుబడిదారులకి, ఈథనాల్ కంపెనీలకి ఇస్తావు. ఇది కేసీఆర్ గారి నీతి. నీళ్ళేమో తెలంగాణ ప్రజల పేరు మీద, వాస్తవానికి నిధులు తెలంగాణ ప్రజలే. కానీ దానివల్ల బెనిఫిట్ అయ్యే వాళ్ళు ఎవరని అంటే ఈథనాల్ కంపెనీ యజమానులు. అందుకని ఈ ఈథనాల్ కంపెనీలు అనే దాని వెనకాల బీఆర్ఎస్, బీజేపీ అనేవి ఈ రెండు ఉన్నాయి. దీంట్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు పెట్టుబడులు పెట్టారు. వాళ్ళ ప్రయోజనాల కోసం రేవంత్ రెడ్డి వెనక ముందు ఆడుతూ ఉన్నాడు. దయచేసి రేవంత్ రెడ్డి గారిని నేను కోరుతా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైనా అందులో ఈథనాల్ కంపెనీలలో పెట్టుబడి పెడితే మీరు వాళ్ళకి చెప్పి ఉపసంహరించుకోమని చెప్పండి.
ఆ కంపెనీలు తెలంగాణకి మంచివి కావు, తెలంగాణ వాతావరణాన్ని విషతుల్యం చేస్తాయి, తెలంగాణ ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి, క్యాన్సర్ వచ్చే అవకాశం ఉన్నది. తెలంగాణ ప్రజలు ఇప్పటికే పెరిగిన పొల్యూషన్ తోటి ఇబ్బందులు పడతా ఉన్నారు. కాబట్టి తెలంగాణ ప్రయోజనాల కోసము, తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసము ఈథనాల్ కంపెనీల్ని రద్దు చేయాలని, ఈథనాల్ కంపెనీలను రద్దు చేయాలని పోరాడుతున్న ప్రజల మీద పోలీసులు పెట్టిన కేసులు ఉపసంహరించుకోవాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఓకే అన్న, థ్యాంక్ యూ. చాలా విషయాన్ని చెప్పడం జరిగింది. మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ఒకవేళ బీఆర్ఎస్తో కనుక కుమ్మక్క అయిపోతే మళ్ళీ సీట్లు గెలిచడం అవకాశం ఉంది. లేకపోతే మాత్రం రాహుల్ జోడో యాత్రకి ఎక్కువ స్పందన వస్తుంది. ఆ జోడో యాత్ర వల్ల స్పందన ఏ విధంగా అయితే ఇప్పుడు న్యాయ జోడో యాత్ర వల్ల కూడా స్పందన పెరుగుతుంది. కాబట్టి రానున్న రోజుల్లో బీజేపీ గ్రాఫ్ తగ్గుతుంది. ఆల్రెడీ ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు చెబుతూనే ఉన్నారు, గ్రాఫ్ తగ్గుతుంది, ఓటింగ్ శాతం తగ్గుతుంది. ఈ క్రమంలోనే బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా మళ్ళీ పుంజుకునే ప్రయత్నం జరగట్లేదు. కాబట్టి వాళ్ళు రామ మందిరం ఓపెనింగ్ అని శంకరాచార్యులు వద్దన్నా కూడా రామ మందిరం ఓపెనింగ్ చేసిరు. మరి అది కూడా హిందువులు అర్థం చేసుకోగలిగారు. ఈరోజు కేవలం మోడీ భక్తులు మాత్రమే, రామ భక్తులు ఎవరూ కూడా రామాలయాన్ని ఓపెనింగ్ చేయడాన్ని సమర్థించట్లేదు. కేవలం మోడీ భక్తులు మాత్రమే దాన్ని సమర్థిస్తున్నారని చెప్పేసి మనకు జిల్కర్ శ్రీనివాస్ గారు చెప్పారు. మరి రానున్న రోజుల్లో బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కై లోక్సభ ఎన్నికలు పోతాయా? ఇంతకు ముందే అన్నగారు ఒక మాట కూడా చెప్పారు, 2019 ఎన్నికల్లో కూడా 4 ఎంపీలను కాంగ్రెస్ అంటే బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి బహుమానంగా ఇచ్చింది. రానున్న రోజుల్లో కూడా మరి బహుమానంగా ఇచ్చేటువంటి కుట్రలు ఏమైనా జరుగుతున్నాయా? దానిలో భాగంగానే కవితను జైలు పంపించకుండా అడ్డుకున్నారా అనే విషయాలు కూడా ఆయన లేవనెత్తిండు. మరి ఒకవేళ బీఆర్ఎస్ బీజేపీతో కలిస్తే మాత్రం తెలంగాణలో గెలిచేటువంటి ప్రయత్నాలు చేస్తే దాన్ని కూడా ప్రజలు అర్థం చేసుకొని బీఆర్ఎస్ ఓటేసినా బీజేపీ ఓటేసినట్టు అవుతుంది. కాబట్టి మీరు ఆలోచించుకొని ఓటేయాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. చూస్తున్నానండి. థ్యాంక్ యూ.